హాయ్ అండి, వెల్కమ్ టు శ్రీజా హోమ్ అండ్ లైఫ్ స్టైల్ వ్లాగ్స్ ఛానల్. ఈరోజు నేను మీకు చాలా సింపుల్ రెసిపీ చూపిస్తాను. అదే మన ప్రోటీన్ లడ్డు అండి. ఇది రోజు ఒకటి తీసుకుంటే చాలా మంచిది. హెయిర్ ఫాల్ ఉన్న వాళ్ళకి రెడ్యూస్ అవుతుంది. ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉన్నా కానీ చాలా హెల్ప్ అవుతుంది. ఇది సింపుల్ కానీ చాలా ఎఫెక్టివ్. ఇది పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా తినచ్చు. ఇంకెందుకు లేట్, ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ప్రోటీన్ లడ్డుకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే 1 కప్ ఆఫ్ ఫ్లాక్స్ సీడ్స్ అండి, అవిసె గింజలు, సేమ్ కప్ ఆఫ్ పంప్కిన్ సీడ్స్, గుమ్మడికాయ గింజలు, సెసమి సీడ్స్, నువ్వులు, పీనట్స్ అండి, పల్లీలు, ఇంకా అదే కప్పుతోని వాటర్ మెలన్ సీడ్స్, పుచ్చకాయ గింజలు. నేను క్యాష్యూ తీసుకున్నా, చాలా కొంచెమే తీసుకున్నా, గుప్పెడు తీసుకున్నానండి. మీకు కావాలంటే ఇంకొంచెం ఎక్కువ తీసుకోవచ్చు మీ టేస్ట్ బట్టి. మీ దగ్గర బాదం ఉన్నా కూడా బాదం కూడా తీసుకోవచ్చు. నేను అవైలబిలిటీ బట్టి ఇప్పుడు నేను తీసుకోవట్లేదు. అండ్ ఈ కప్తోనే నేను హాఫ్ ఆఫ్ ది కప్ నేను జాగరీ పౌడర్ వేస్తున్నాను. నేను చాలా కొంచెమే తీసుకుంటున్నాను. మీ దగ్గర ఉన్న ఏ జాగరీ పౌడర్ అయినా మీరు యూజ్ చేసుకోవచ్చు. ఒకవేళ బెల్లం ఉన్నా కూడా అది పౌడర్ చేసుకొని మీరు తీసుకోవచ్చు. మీకు కావాలంటే ఇంకా జాగరీ పౌడర్ ఎక్కువ వేయచ్చు. నేను కొంచెమే తీసుకుంటున్నాను. ఎందుకంటే ఆల్రెడీ మనకి పీనట్స్ కానీ, వాటర్ మిలన్ సీడ్స్ కానీ, క్యాష్యూ కానీ ఇవన్నీ మనకి కొంచెం స్వీట్ ప్రొడ్యూస్ చేస్తుంది. కాబట్టి కొంచెం హెల్తీగా ఉండడం గురించి నేను స్వీట్ కొంచెం అవాయిడ్ చేస్తున్నాను, కొంచెమే వేసుకుంటున్నాను. నేను ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకున్నానండి. లో ఫ్లేమ్లోనే నేను ఉంచుతున్నాను. మనం నట్స్ అన్నీ కూడా లో ఫ్లేమ్లోనే డ్రై రోస్ట్ చేసుకోవాలి. సో కడాయి లో ఫ్లేమ్లో పెట్టి కొంచెం హీట్ ఎక్కాక నేను పల్లీలు వేసుకుంటున్నాను. పల్లీలు అలా లో ఫ్లేమ్లో మనం రోస్ట్ చేస్తూ ఉండాలి. కొంచెం దోరగా వేయించుకోవాలండి. ఎక్కువ రోస్ట్ చేసుకోకూడదు, అలానే పచ్చి పచ్చిగా ఉండకూడదు. అలా చూసుకుంటూ వేయించుకోవాలి. ఇదిగోండి, పల్లీలు ఇలా దోరగా వేయించుకున్నాను. ఇవి ఇలా వేయించుకున్నాక మనం వేరే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. పల్లీలు ఒక్కటే మనం వేరే ప్లేట్లోకి వేసుకోవాలండి. ఇప్పుడు నేను పల్లీలు ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత అదే కడాయిలో నేను పంప్కిన్ సీడ్స్ వేస్తున్నానండి, గుమ్మడి గింజలు. ఇవి కూడా మనం లో ఫ్లేమ్లోనే డ్రై రోస్ట్ చేసుకోవాలి. కొంచెం బాగా కలుపుకుంటూ ఉండండి, దోరగా వేయించుకోండి. చూసారు కదండి, పంప్కిన్ సీడ్స్ కూడా మనకి రోస్ట్ అయిపోతున్నాయి. ఎక్కువ రోస్ట్ చేసుకోకూడదు, నేను చెప్పినట్టు ఆ ఫ్లేవర్ అనేది పోతుంది. సో లైట్గా దోరగా వేయించుకుంటే సరిపోతుంది. ఇవి కూడా మనం ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం. సో పంప్కిన్ సీడ్స్ తర్వాత మనం వాటర్ మిలన్ సీడ్స్ వేసుకోవాలండి, పుచ్చకాయ గింజలు. అవి కూడా సేమ్ లో ఫ్లేమ్లోనే దోరగా వేయించుకోవాలి. చూసారు కదండి, వాటర్ మిలన్ సీడ్స్ కూడా మనకి రోస్ట్ అయిపోతున్నాయి. ఇవి కూడా మనకు కావాల్సినట్టుగా లో ఫ్లేమ్లోనే రోస్ట్ చేసుకోవాలి. ఇవి కూడా ఇప్పుడు ప్లేట్లోకి తీసేసుకుందాం. వాటర్ మిలన్ సీడ్స్ తర్వాత అవిసె గింజలు వేసుకుంటున్నానండి, ఫ్లాక్స్ సీడ్స్. ఇవి కూడా లో ఫ్లేమ్లోనే మనం రోస్ట్ చేసుకోవాలి. చూసారు కదండి, ఫ్లాక్స్ సీడ్స్ కూడా మనకి కొంచెం రోస్ట్ అయిపోతున్నాయి. ఎక్కువ రోస్ట్ చేసుకోకండి. సో మనకి కావాల్సినట్టుగా పచ్చిదనం పోయేటట్టు మనం రోస్ట్ చేసుకుంటే సరిపోతుంది. ఇవి రోస్ట్ అయిపోయిన తర్వాత ఇవి కూడా మనం ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవచ్చు. ఫ్లాక్స్ సీడ్స్ తర్వాత నేను క్యాష్యూస్ తీసుకుంటున్నానండి. క్యాష్యూస్ కూడా మనం లో ఫ్లేమ్లోనే రోస్ట్ చేసుకోవాలి. దగ్గరుండి కలుపుతూ ఉండాలండి, ఎందుకంటే క్యాష్యూస్ చాలా ఫాస్ట్గా మనకి రోస్ట్ అయిపోతాయి కాబట్టి. సో కొంచెం రోస్ట్ అయితే సరిపోతుంది. సో చూసారు కదా, ఈ మాత్రం రోస్ట్ అయితే మనం తీసేసుకోవచ్చు. ఇంకా నేను ఇప్పుడు జీడిపప్పుల తర్వాత నువ్వులు తీసుకుంటున్నానండి. నా దగ్గర రోస్టెడ్ నువ్వులు ఉన్నాయండి, అయినా కానీ నేను 1 to 2 minutes నేను రోస్ట్ చేస్తున్నాను. ఎందుకంటే మనకి గ్రైండ్ చేసేటప్పుడు ఫైన్ పౌడర్ వస్తుంది అనమాట. మనకి పచ్చిగా ఉంటే బాగోదు కదా, అందుకే నేను ఒక 1 to 2 minutes నేను రోస్ట్ చేసుకుంటున్నాను. అదే కనుక మీ దగ్గర పచ్చి నువ్వులు ఉంటే, తెల్ల నువ్వులు కనుక ఉంటే కొంచెం రోస్ట్ అయ్యే వరకు దోరగా వేయించుకోండి. మరీ మాడిపోకుండా, మరీ పచ్చిగా ఉండకుండా కొంచెం దోరగా వేయించుకోండి. నేను చెప్పాను కదండి, పల్లీలు మనం వేరే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలని చెప్పి సపరేట్గా. అవి కొంచెం చల్లారిన తర్వాత నేను తొక్క తీసేసుకున్నాను అనమాట. అవి కూడా అన్నీ ఉన్న నట్స్లోకి, రోస్టెడ్ నట్స్లోకి మనం ఇది కూడా కలిపేసుకుంటున్నాము. సో పీనట్స్ వేసుకున్న తర్వాత అన్ని నట్స్ కూడా కొంచెం చల్లారిపోవాలండి. చల్లారిపోయిన తర్వాత మనం మిక్సీలో వేసుకొని గ్రైండ్ చేసుకోవచ్చు. నట్స్ అన్నీ చల్లారిపోయండి. సో నేను కొంచెం మిక్సీలో వేసుకొని గ్రైండ్ చేసుకుంటున్నాను అనమాట.
సో నట్స్ కొంచెం గ్రైండ్ చేసుకున్న తర్వాత, అంటే కొంచెం పౌడర్ లాగా అయ్యే తర్వాత నేను బెల్లం పౌడర్ యాడ్ చేసుకుంటున్నా. సో బెల్లం పౌడర్ యాడ్ చేసుకున్న తర్వాత నేను కొంచెం థిక్ కన్సిస్టెన్సీ వచ్చే వరకు నేను గ్రైండ్ చేసుకుంటానండి. సో దట్ మనకి లడ్డు చుట్టేటప్పుడు గీ కానీ ఆయిల్ కానీ వేసుకోకుండా మనం చుట్టుకోవచ్చు, ఈజీగా ఉంటుందన్నమాట. బెల్లం పౌడర్ వేసుకున్న తర్వాత ఇలా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుందండి. మనం చేతితో పట్టుకుంటే మనకి ఉండ చుట్టేటట్టు ఉంటే సరిపోతుంది. సో మొత్తం గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక పెద్ద ప్లేట్లోకి నేను వేసుకున్నానండి. సో మనకు ఉండలు చుట్టడానికి ఈజీ అవుతుంది కదా. సో బాగా కలుపుకోవాలి ఉండలు చుట్టే ముందు. సో ఉండలు చుట్టుకునేటప్పుడు మీకు కన్సిస్టెన్సీ ఇంకా సరిపోకపోతే మీరు నెయ్యి కూడా వేసుకోవచ్చండి. ఒకవేళ చిన్నపిల్లలకి పెట్టాలనుకుంటే నెయ్యి వేసుకుని కూడా మీరు చేసుకోవచ్చు. చూస్తున్నారు కదండి, ఈ సైజ్ ఆఫ్ లడ్డూస్ చేసుకుంటే సరిపోతుంది. రోజుకి ఇదొక లడ్డు తీసుకుంటే చాలా మంచిది, ముందుగా చెప్పినట్టు. సో ఇలాగ వీక్లీ వన్స్ కానీ లేదా మంత్లీ వన్స్ కానీ చేసుకొని స్టోర్ చేసుకొని రోజు తీసుకుంటే మంచిదండి. మీ అవైలబిలిటీ బట్టి, మీ టైమింగ్ బట్టి చేసుకోండి. నేనైతే మంత్కి ఒకసారి చేసుకొని రోజు తీసుకుంటాను. చూసారు కదండి, ప్రోటీన్ లడ్డు మేకింగ్ విత్ మల్టీ నట్స్. ఇది మీ ఇంట్లో కూడా మీరు ట్రై చేసి ఎలా ఉన్నదో నాకు కమెంట్స్లో తెలియపరచండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఇలాంటి కొత్త కొత్త విషయాలు నాకు తెలిసినప్పుడల్లా నేను మీతో షేర్ చేసుకుంటాను. సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఆల్సో కొత్త వీడియోస్ పెట్టగానే మీకు నోటిఫికేషన్స్ రావడానికి బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.